2 రోజుల కిందట నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పెట్టాను. మా గల్లీకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. కనీసం రోడ్ ఉండదు, స్తంభాలు ఉండవు. స్తంభాలు ఉన్నా కూడా వాటికి వేయడానికి లైట్లు ఉండవు అని చెప్పి. ఎందుకంటే మా గల్లీ అంతా మురుకుతుమ్మ చెట్లే ఉంటాయి. అవి కొట్టేయడానికి వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరు ఒప్పుకోరు. అవి ఏదో పూల చెట్లు, పండ్ల చెట్లు లాగా. ఆ వీడియో ఎవరు చూసారో ఏమో కానీ వితిన్ 2 డేస్‌లో మొత్తం మురుకుతుమ్మ చెట్లు పీకేయడానికి జేసీపీ అయితే తీసుకొని వచ్చేసారు వార్డు మెంబర్ అయితే. అంత ఈజీగా అయితే ఆ చెట్టు పీకేనియలేదు వాళ్ళు. మాకు జాగా కావాలి, ఇదంతా మా జాగా, మేము హద్దులు వాతుకుంటాం, కడీలు వాతుకుంటాం అని చెప్పేసి కొద్దిసేపు మాట్లాడారు గట్టిగానే. అయినా కూడా వార్డు మెంబర్ కొంచెం సర్ది చెప్పేసి ఇదంతా కాదు, మనకి రోడ్డు పడాలి, చెట్లు పోవాలి, లైట్లు ఉండాలని అబ్బాయికి బాగా సర్ది చెప్పి ఈ చెట్టు అయితే పీకిచ్చేసాడు. దాంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న ఎక్స్ట్రా చెట్లు కూడా మొత్తం పీకిచ్చేసాడు. ఈ మురుకుతుమ్మ చెట్ల వల్ల ప్రాబ్లం ఏంటంటే దానికి బొంత పురుగులు ఉంటాయి. ఆ బొంత పురుగులు చిన్నపిల్లల మీద వాడి ఫుల్గా ఒళ్ళంతా బెందులు వచ్చేస్తున్నాయి. మనం అంటే ఓడ్చుకోగలం కానీ పిల్లలు ఎక్కడి నుంచి ఓడ్చుకుంటారు. దాంతో మన యూజ్ ఉందా అంటే ఏం యూజ్ ఉండదు ఆ మురుకుతుమ్మ చెట్లతో. ఆ చెట్ల వల్ల కరెంట్ కూడా ప్రాబ్లం అవుతుంది. వాన పడ్డప్పల్లా వైర్లు తెగిపోతున్నాయి, ఊడిపోతున్నాయి. ఎవరికైనా కరెంట్ షాక్ వచ్చినా కూడా ప్రాణ నష్టమే జరుగుతుంది కదా. ఇప్పుడు చూడండి ఎంత బాగుంది.